హాయ్ ఫ్రెండ్స్, రేపు ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది మీరు రాయబోతున్నారు. సో డీడేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ టిప్స్ మీతో షేర్ చేస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవుతారు ఒక 30 మినిట్స్ ముందు. సో అక్కడ ఏం చేస్తున్నారు, చాలామంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా పక్కన కనిపించారనుకోండి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చదువుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలాగా రివైజ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా పక్క వాళ్ళ మీద ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెడుతున్నారు కూడా. అది అసలు చేయొద్దు. పక్క వాళ్ళతో అసలు మాట్లాడొద్దు, ఎవరితోని కొత్త డిస్కషన్స్ పెట్టొద్దు, చిట్ చాటింగ్ ఇదంతా కూడా తగ్గించండి. సో మీ మీద ఫోకస్ పెట్టుకోండి. మీ పని ఏదో మీరు చూసుకోండి. ఎందుకు వచ్చారు, ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వచ్చారు. అది మెయిన్ థింగ్. సో ఇక్కడ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనే స్ట్రాటజీ అండ్ మైండ్ సెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు, గమనించొద్దు, మాట్లాడొద్దు. మీ పని ఏంటైతే ఉందో ఆ పని చేసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ మీ ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం ఉంది, రివైజ్ చేసుకుంటారా, రివైజ్ చేసుకోండి. నేనైతే అలాంటివి ఏం చేయను. సో నాది వేరే స్ట్రాటజీ. ఓకే, సో కొంతమంది రివైజ్ చేసుకుంటారు, రివైజ్ చేసుకోండి. లేకపోతే ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి ప్రశాంతంగా ఒక దగ్గర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన వెంటనే ఎవరితో కొత్త వ్యక్తులతో మాట్లాడొద్దు, కొత్త డిస్కషన్స్ అనేది తేవద్దు. పక్క వాళ్ళ మీద అసలు ఫోకస్ చేయొద్దు, ఫోకస్ పెట్టొద్దు. మీ పని ఏది ఉందో మీ పని చూసుకోండి. ఇది ఫస్ట్ థింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అలాగే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ కూల్ అండ్ కంపోజ్డ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఊరికే టెన్షన్ పడిపోతారు, నేను ఎలా రాసాను ఏంటో, క్వశ్చన్ పేపర్ ఎలా డిజైన్ చేశారో ఏంటో, నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోగలనా లేదో, ఒకవేళ ఎగ్జామ్ పోతే నా పరిస్థితి ఏంటి, నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఫస్ట్ తీసి పడేయండి. ఈ నెగిటివ్ థాట్స్ అనేవి పనికిరావు ఎగ్జామ్ కండిషన్స్లో. ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి, ఒక పాజిటివ్ వైబ్తో ఉండాలి. ఆ కూల్ అండ్ కంపోజ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కామ్గా ఉండండి. ఓకే, అక్కడ కూడా ఎవరి మీద ఫోకస్ పెట్టద్దు. జస్ట్ మీ పని ఏంటి అంతే. ప్రశాంతంగా ఉండాలి ఎగ్జామ్ అయినంతవరకు కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీరు ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరు. ఇక్కడ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, మీ చదివిన దాంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కాదు. ఇది జీకే కాంపిటీషన్ కాదు కదా. మీ చదివిన దాంట్లో వస్తాయనే గ్యారంటీ కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఆ కూల్ అండ్ కంపోజ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఆల్రెడీ చాలామంది రాసే గ్రూప్ 1 ప్రిన్స్ పేపర్ చూసారు కదా, 2023 ఎంత కష్టంగా ఇచ్చారు. చాలామంది ఎగ్జామ్లో షాక్ అయిపోయారు. ఓకే, అలాంటి షాకులకి గురి కాకుండా ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండండి. ఇది మీరు చేయాల్సిన పని. ఇన్ కేస్ టెన్షన్ పడితే రిలాక్స్ అవ్వండి ఫస్ట్. టెన్షన్ పడితే పనులు అవ్వవు. టెన్షన్ పడితే మీకు వచ్చిన కూడా మర్చిపోతారు. మెమరీ రిటెన్షన్ అనేది వీక్ అయిపోతుంది. ప్రశాంతంగా ఉండండి. అది ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఎగ్జామ్ హాల్లో. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ సంబంధించి వస్తే గ్యారంటీగా మీతో తప్పులు చేయించడానికే వాళ్ళు ట్రై చేస్తారు. మీకు బాగా తెలిసినవి వాటితోనే స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ చూసి భయపడద్దు. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఇనీషియల్ స్టేజ్లో ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ మీ చేతిలోకి వచ్చిన వెంటనే, అక్కడ బెల్ రింగ్ అయిన వెంటనే ఫస్ట్ 150 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్విక్ గ్లాన్స్ అనేది ఇవ్వండి. ఎలాగ ఇప్పుడు సెక్షన్ వైజే కదా, మీరు ఏదైతే సెక్షన్ బాగా ప్రిపేర్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుందాం. ఒకసారి సెక్షన్ ఓపెన్ చేయండి, ఆ 30 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. దీంట్లో మీకు బాగా తెలుసున్నాయి అనుకోండి, దాంతోనే స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిన తక్కువనే అనుకోండి, ప్యానిక్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ప్యానిక్ అవ్వద్దు. నెక్స్ట్ సెక్షన్ రండి. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ బాగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో క్వశ్చన్స్ చూడండి. దాంట్లో ఒక ఫస్ట్ 10 to 15 క్వశ్చన్స్లో మీకు ఒక 8-9 ఉంటే అది మీ స్ట్రాంగెస్ట్ ఏరియా కింద వస్తుంది కదా. సో దాంతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో కూడా మీకు తెలియని క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ సెక్షన్ లైక్ సొసైటీయో లేకపోతే హిస్టరీ అండ్ కల్చర్ చూడండి. దీంట్లో మీకు బాగా తెలిసిన క్వశ్చన్ ఉంటే దాంతోనే స్టార్ట్ చేయండి. ఇలా మీకు ఏవైతే బాగా తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటితోనే స్టార్ట్ చేయండి, ఆ సెక్షన్తోనే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్ పుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఒక 50 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండాలి.
సాల్వ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మీతో తప్పు చేయించడానికి ట్రై చేస్తారు. ఆ పిట్ ఫాల్స్ మీరు పడకూడదు. కాబట్టి ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. దేనికి కూడా తక్కువ చేయొద్దు. క్వశ్చన్ని 2 సార్లు చదవండి. క్వశ్చన్లో కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసుకోండి. స్టేట్మెంట్స్ ఒకవేళ ఇస్తే దాంట్లో ఏమైనా పిట్ ఫాల్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేయండి. తప్పులు చేయొద్దు. తెలిసి చాలామంది తప్పులు చేస్తున్నారు, అది చేయొద్దు. సో రౌండ్ 1లో ఏం చేయాలంటే విత్ 100% యాక్యురసీ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. ఇన్ కేస్ అది మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ పేపర్ అనుకోండి, ఒక 50 to 70 క్వశ్చన్స్ మీకు ఏదైతే బాగా వచ్చో, అంటే ఇంతవరకు మీరు చాలా క్లాసెస్ విని ఉంటారు, చాలా స్టాండ్ బుక్స్ చదువు ఉంటారు, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని ఉంటారు, అలాగే చాలా మాక్ టెస్ట్ రాసి ఉంటారు, ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసి ఉంటారు, బాగా రివిజన్ చేసి ఉంటారు. అంటే ఇక్కడ మీరు చాలా ఎక్కువ నాలెడ్జ్ని అక్యూములేట్ చేసి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో ఈ నాలెడ్జ్ ఏదైతే మీరు అక్యూములేట్ చేశారో ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. ప్రతిదీ కూడా విత్ మెమరీ రిటెన్షన్ అవ్వదు. కొన్నిసార్లు లాజికల్గా థింక్ చేయాలి, ప్రాక్టికల్లీ పాసిబుల్గా కాదా థింక్ చేయాలి. అక్కడ ఆ స్పాంటేనిటీ ఆఫ్ థింకింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గేమ్ చేంజర్స్. కాబట్టి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఇప్పుడు చాలామంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అంటే ఇంతకుముందు నేను టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెకండ్ టైం జరిగినప్పుడు ఫస్ట్ టైం కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు నా దగ్గర జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ అనేది చాలా ఇబ్బంది అయింది. ఎందుకు ఏంటి ఇబ్బంది అయింది అనేది కనుక్కుంటే వాళ్ళు ఒకే షాట్లో 60 క్వశ్చన్స్ అలా బబ్లింగ్ చేసేవాళ్ళు. అంటే ఇలాగా సెట్ కింద బ్రేక్ చేయకుండా ఒకేసారి ఒక 60 క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్, కొంతమంది 100 క్వశ్చన్స్, కొంతమంది 150 క్వశ్చన్స్ ఒకేసారి బబుల్ చేయడం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఇలాంటి మిస్టేక్స్ అన్ని కూడా చేస్తారు. ఇవి యాక్చువల్లీ సిల్లీ మిస్టేక్స్. ఇది అసలు కరెక్టే కాదు. మీరు ఎప్పుడైనా సరే ఓఎంఆర్ షీట్ ఒకసారి చూసారా? ఇక్కడ చూడండి, ఓఎంఆర్ షీట్ మీరు ఒకసారి గమనించండి. మీరు ఉన్న ఓఎంఆర్ షీట్, అఫీషియల్ ఓఎంఆర్ షీట్ ఇప్పుడు చూడండి. పైన అంతా కొంచెం డార్క్గా కనిపిస్తుంది, కిందేమో లైట్గా కనిపిస్తుంది. ఎందుకు ఇలా ఇచ్చారు? ఎందుకు ఫస్ట్ 5 క్వశ్చన్స్కి ఒక ప్యాటర్న్ ఉంది, కింద 5 క్వశ్చన్స్కి ఒక ప్యాటర్న్ ఉంది, కలర్ ప్యాటర్న్ అని చెప్తుంది. సో దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు 5 క్వశ్చన్స్ని మీరు ఒక సెట్ కింద తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ నాకు అనిపిస్తుంది, ఇది డైరెక్ట్ క్వశ్చన్, నాకు బాగా తెలిసిన క్వశ్చనే. సో డైరెక్ట్గా ఇక్కడ టిక్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత ఏం చేస్తాను, సెకండ్ క్వశ్చన్కి వెళ్తాను. ఇది చూస్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే ఇది జస్ట్ ఏం చేస్తాను, జస్ట్ మీరు ఒక రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇది సెకండ్ రౌండ్ పనికి వస్తుంది. అంటే కొంచెం అన్సర్టనిటీ ఉంది, కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉందని ఐడెంటిఫికేషన్. అలాగే థర్డ్ది, ఇది కంప్లీట్ బౌన్సర్, ఇది కూడా రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్, ఇది మీకు తెలిసిందే, డైరెక్ట్గా ఆన్సర్ టిక్ పెట్టేసుకోండి 1 అని. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా కొంచెం బౌన్సర్, కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేసేయండి, జస్ట్ రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇది రౌండ్ 2కి మన పనికి వస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం ఒక 5 క్వశ్చన్స్ ఇది ఒక సెట్ అయింది కదా. సో దీంట్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ తెలుసు, ఫోర్త్ క్వశ్చన్ తెలుసు. ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారంటే వెంటనే ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ బబుల్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత 6 to 10 క్వశ్చన్స్ అనేది ఒక సెట్ కింద తీసుకోండి. సో దీంట్లో మీకు ఒక 3 క్వశ్చన్స్ తెలుసు అనుకోండి, ఆ 3 బబుల్ చేసేయండి. ఆ తర్వాత 11 to 15, తర్వాత 15 to 20, ఇలాగా 5 క్వశ్చన్స్ని బ్రేక్ చేయండి. ఎందుకంటే మీకు ఎనర్జీ అనేది కూడా డ్రైన్ అవ్వదు. ఇప్పుడు ఒకే షార్ట్లో ఒక 5 క్వశ్చన్స్ అనేది చూస్తున్నారు. ఓకే, ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని పాజ్ తీసుకొని బబుల్ చేస్తున్నారు, కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది. ఓకే, అదే మీరు ఒకే షాట్లో ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ చేస్తే మీ మీద ఎంత ప్రెషర్ పడుతుందో చూసుకోండి, మీ ఆలోచన శక్తి మీద ఎంత ప్రెషర్ పడుతుందో చూసుకోండి. ఇది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం. సో ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు, చాలా రిలాక్స్డ్గా మీరు చేయాలి. ఇక్కడ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇదేదో జీకే కాంపిటీషన్ కాదు కదా, ఇది ఒక ఎగ్జామ్. అది కూడా మీరు ఫ్యూచర్లో కాబోయే ఒక గ్రూప్ 2 ఆఫీసర్. ఓకే, ఇక్కడ మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు, నాలెడ్జ్తో పాటు మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్తో పాటు స్కిల్స్ కూడా ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఈ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, కాబట్టి ఇలాంటి థింగ్స్ అనేవి కూడా మీరు ఫాలో అవ్వాలి. ఒకేసారి 50 క్వశ్చన్స్ చేసి నేను బబ్లింగ్ చేస్తా, లేదా 100 క్వశ్చన్లు చేసి ఒకేసారి బబ్లింగ్ చేస్తా అంటే అది అంతకన్నా రాంగ్ స్ట్రాటజీ ఇంకోటి ఉండదు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. 5 క్వశ్చన్స్ని ఒక సెట్ కింద తీసుకోండి, ఇది మీకు ప్రాక్టికల్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఏవైతే ఎగ్జామ్స్ రాసానో అన్నిటికీ కూడా ఇదే స్ట్రాటజీ, అండ్ మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ కూడా నేను క్లియర్ చేశాను కూడా ఇదే స్ట్రాటజీతో. ఓకే, కాబట్టి ఎగ్జామ్ కండిషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి 5 క్వశ్చన్స్ని ఒక సెట్ కింద తీసుకోండి, అండ్ మీరైతే బాగా తెలుసో వాటిని విత్ 100% యాక్యురసీ మ్యాక్సిమం మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడు మీ స్కోర్ అనేది పరిగెడుతుంది.
ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ ఇందాక ఏదైతే మనం సర్కిల్ చేసుకున్నామో అన్ని కూడా చాలా చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ 50-50 ఛాన్స్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్వశ్చన్ తీసుకుందాం, సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో నాకు ఒక 2 స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కౌ సాక్రిఫైస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ వర్షిప్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే నా ఓన్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీ నేను యూస్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్సో ఉంది, సో మ్యాక్సిమం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆల్సోని ఇచ్చాడంటే కావాలని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆల్సో అంటే కావాలని ఇచ్చాడు. అదే మామూలుగా ఇవ్వచ్చు కదా, కౌ సాక్రిఫైస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వర్షిప్ అని, ఎందుకు ఆల్సోని ఇవ్వాలి? సో ఇది ఒక పిట్ ఫాల్. సో ఆల్సో ఎందుకు జనరల్గా యూజ్ చేస్తాం? అది పాజిటివ్గా చెప్పడానికే కదా, కాబట్టి మ్యాక్సిమం 4 కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే థర్డ్ స్టేట్మెంట్ చదువుతాం, అగ్ని వాజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇంటర్మీడియట్ ఆఫ్ టేకింగ్ ద ఆఫరింగ్స్ టు ద డీటీస్. సో జనరల్ సైన్స్లో చూసుకున్నా సరే అది ఇప్పటికీ ఉంది కదా, సో అగ్ని ద్వారా చేస్తున్నాం కదా ఇప్పుడు కూడా హోమ్ అలా టైంలో. సో థర్డ్ మ్యాక్సిమం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఏంటి, పృథ్వీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్స్ అన్నాడు. సో ఇక్కడ పృథ్వీ అన్నాడు, మదర్ అన్నాడు, ఇక్కడ ఆల్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, ఇది కూడా కావాలని పెట్టాడు. సో నా స్ట్రాటజీ ప్రకారం ఎక్కడైనా ఆల్ వస్తే మోర్ దాన్ 75% ఛాన్స్ ఉండేది రాంగ్ అవ్వడానికి. సో నేను ఇక్కడ ఏంటి, ఆ క్యాల్కులేట్ రిస్క్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి నా క్యాల్కులేట్ రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది రౌండ్ 2లో. ఇప్పుడు ఏం చేస్తాను, ఆ క్యాల్కులేట్ రిస్క్ తీసుకొని నాకు తప్పైనా పర్వాలేదు అనే క్యాల్కులేట్ రిస్క్ తీసుకొని ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదవుతుందో ఇది నేను ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా 1, 3 and 4కి వచ్చేస్తున్నాను. ఇలా అనమాట. సో ఇలాగా ఏవైతే 50-50 ఛాన్స్ ఉన్నాయో వీటికి ట్రై చేయండి సెకండ్ రౌండ్లో. ఇక్కడ అంతా కూడా త్రూ క్యాల్కులేట్ రిస్కే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్లు ఉన్నాయి, 10 క్వశ్చన్లు మీరు ఇలాగ క్యాల్కులేట్ రిస్క్ సాల్వ్ చేశారు. ఒక 6 కరెక్టే లేకపోతే 4 రాంగ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మీకు ఎంత స్కోర్ వస్తుందో మీరు చూసుకోండి ఒకసారి. మీకు ఇది ప్లస్ అవుతుంది కదా, మీకు ఎక్కడా కూడా మీ మార్క్స్ అనేది తగ్గిపోవట్లేదు కదా, మీకు ఇది ప్లస్ అవుతుంది. ఈ క్యాల్కులేటర్స్ ప్రకారం ఆ 50-50 ఛాన్స్ కూడా మీరు తీసుకొని సాల్వ్ చేస్తే. ఇలాగ పోనీ 10 క్వశ్చన్స్కి ఒక 5 కరెక్టే 5 రాంగ్ అయిపోయినా సరే అప్పుడు కూడా మీ స్కోర్ అనేది పెరుగుతుంది తప్ప మీకు ఎలాంటి నష్టం జరగట్లేదు. సో కాబట్టి రౌండ్ 2లో ఈ 50-50 ఛాన్సెస్ అనేది చూసుకోండి. ఇక్కడ మాత్రం క్యాల్కులేట్ రిస్క్ అనేది తీసుకోవాలి. ఇక్కడ లక్ ఫ్యాక్టర్ కన్నా లాజికల్ థింకింగే మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సో మీరు లాజికల్ స్కిల్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఆప్షనల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రౌండ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు నా పర్సనల్ స్ట్రాటజీస్ లైక్ అడ్వాన్స్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో నాకేంటంటే ఒక క్వశ్చన్ మీద కొంచెం బేసిక్ ఐడియా ఉండి ఎక్కడైనా ఒక క్లూ దొరికిందంటే కంపల్సరీ నేను అటెంప్ట్ చేస్తాను. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. మీతో రిలేట్ చేసుకోవద్దు, ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ బాల్ గేమ్. దీంట్లో చాలా రిస్క్ ఉంటుంది. కాకపోతే రిస్క్ ఉన్నా సరే ఇక్కడ నేను క్యాల్కులేటర్ రిస్క్ అనేది తీసుకుంటున్నాను. ఒక లాజిక్ ప్రకారం నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే నా అడ్వాన్స్ లెవెల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అది నేను యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 2023 తీసుకుందాం. ఓకే, ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే మీరు క్యాల్కులేటర్స్ తీసుకొని సాల్వ్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన వెంటనే బబుల్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సెట్లో విత్ 100% యాక్యురసీ మనం 5 క్వశ్చన్స్ సెట్ తీసుకొని వస్తున్నాం. ఓకే, సో దాంట్లో మనం ఒక 3 తెలుసు అనుకోండి, ఆ 3 బబుల్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 క్వశ్చన్స్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అలా కాదు, రౌండ్ 2 ఏంటంటే మీకు ఏదైతే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారో ప్యారల్గా బబుల్ చేసేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్లో మీకు ప్రెషర్ పెరిగిపోద్ది. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయ్యి వేరేది పెట్టేసిన ఆప్షన్ మీకు అది నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడిపోద్ది. సో అలాంటి పనులు నేను చేయొద్దు. ఓకే, సెకండ్ రౌండ్లో ఏవైతే క్వశ్చన్స్ విత్ 50-50 ఛాన్సెస్ మీరు ఆ క్యాల్కులేటర్స్తో చేస్తున్నారో అప్పుడు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన వెంటనే మీ ఓఎంఆర్ షీట్లో దాని రైట్ ఆన్సర్ అనేది బబుల్ చేసేయండి. ఇది ప్యారల్గా జరిగిపోవాలి ప్రతి క్వశ్చన్కి. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ రౌండ్ చూడండి, ఇది కంప్లీట్గా నా స్ట్రాటజీ, నా పర్సనల్ స్ట్రాటజీ. సో ఇవి అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రాటజీస్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే నాకు అసలు ఐడియా లేదు. ఓకే, కంప్లీట్ బౌన్సర్ ఇంకా నేను వదిలేయాలి. కానీ ఇక్కడ నేను చెక్ చేసుకుంటా, ఇది నాకు బౌన్సర్ అని అర్థమైపోయింది, నాకు అసలు ఐడియా లేదని అర్థమైపోయింది. అయినా సరే నాకెక్కడో ఏదో చిన్న క్లూ దొరుకుద్దేమో వెతుకుతాను కొంచెం టైం పెట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఏమన్నాడు, చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ ద ఫారెన్ క్రానికల్స్ ఆఫ్ ద విజయనగర పీరియడ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటి, ఇన్కరెక్ట్ అనే కీవర్డ్ నాకు కనిపిస్తుంది, ఫారెన్ క్రానికల్స్ అని కనిపిస్తుంది. ఇవేమీ కూడా నాకు తెలియదు, ఈ ఫ్యాక్ట్స్ ఏవి కూడా నాకు గుర్తులేదు. కానీ ఇక్కడ ఏంటి, క్రానికల్స్ అనే పదం నాకు కనిపించింది. సో దీన్ని బట్టి ఏంటి, దీని మీనింగ్ ఏంటో నాకు అర్థమైతే నేను క్వశ్చన్ సాల్వ్ చేసేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ క్రానికల్స్ అనే మీనింగ్ నాకు తెలుసు. సో ఇక్కడ చూసుకుంటే డిస్క్రైబ్డ్ రోట్ అన్నాడు. ఈ 3 కూడా సిమిలర్గా ఉన్నాయి అండ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ క్రానికల్స్ అనే మీనింగ్తో నాకు మ్యాచ్ అవుతున్నాయి.
కానీ ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, విజిటెడ్ అనే కీవర్డ్ వాడాడు. అంటే మీరు దేన్ని వర్ణించలేదు, ఏది కూడా రాయలేదు, జస్ట్ వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. అంటే ఈ క్రానికల్స్ అనే మీనింగ్తో నాకు ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఈ విజిటెడ్ అనే కీవర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు ఈ క్రానికల్స్ అనే మీనింగ్తో. సో వాడేం అడిగాడు, ఇన్కరెక్ట్ అనే పదం వాడాడు క్వశ్చన్లో. సో సింప్లీ నేను ఈ లాజిక్ యూజ్ చేసుకొని మేబీ ఈ 4th ఆప్షన్ రైట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి నేను ప్యారల్గా ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తాను. సో ఇది నా అడ్వాన్స్ లెవెల్ స్ట్రాటజీ. ఇది అందరికీ సెట్ కాదు, దీనికి ఏంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, సో దానికి ఏంటి చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 10,000 MCQs అయినా ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసి ఉండాలి, అప్పుడు ఇలాంటి ఐడియాస్ అన్ని ఫ్లాష్ అవుతాయి ఎగ్జామ్ కండిషన్స్లో. కాబట్టి ఎగ్జామ్ కండిషన్స్లో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినర్ మనకి ఎక్కడో దగ్గర క్లూ ఇచ్చే ఉంటాడు అని నాకు తెలుస్తుంది అనమాట. అంటే ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇచ్చాడంటే మేబీ ఎక్కడో దగ్గర ఒక చిన్న క్లూ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను అండ్ చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఇది ఐడెంటిఫై చేయగలను. ఓకే, కాబట్టి మీకు కూడా ఎలాంటి స్ట్రాటజీ ఏమైనా ఉంటే అది లాస్ట్లో చూసుకోండి. ఓకే, ఇది రౌండ్ 3లో జరగాలి. సిరాగా విత్ క్యాల్కులేటెడ్ రిస్క్ మనకి ఒక ఐడియా ఉంది, జస్ట్ ఏంటి బేసిక్ ఐడియా. ఇక్కడ నేనేం చేయలేదు కదా, బేసిక్ ఐడియా పోతే కీవర్డ్ ఇన్ ద క్వశ్చన్, అంతే కదా. సో బేసిక్ ఐడియా ఏంటి, క్రానికల్స్ అనే మీనింగ్. సో దాంతోనే ఈ విజిటెడ్ అనే పదానికి మ్యాచ్ అవ్వట్లేదు అని కనుక్కున్నాను అండ్ ఆ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకొని నేను ఓఎంఆర్ షీట్లో బబుల్ చేశాను. ఇది కరెక్టో రాంగో మనకి ఎప్పుడు తెలుస్తుంది, అఫీషియల్ కీ వచ్చినది తెలుస్తుంది. కానీ ఈ క్యాల్కులేటర్స్ తీసుకోవడం ఏమవుతుంది, నాకు కొంత డ్రాప్ అవుతుంది స్కోరు. సో ఇక్కడ నేను మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి నేను యూస్ చేసే స్ట్రాటజీస్ ఇదనమాట. కాబట్టి ఇలాంటివి కూడా ఉంటాయి ఎగ్జామ్ కండిషన్స్లో. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలాంటి పనులు మాత్రం మీరు చేయొద్దు. కొంచెం మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, లాజికల్ థింకింగ్ అనేది బాగా ఉంటేనే ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేయగలరు. సో దీనికి చాలా అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ చాలా క్వశ్చన్స్, థౌజండ్స్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే తప్ప మీకు ఇలాంటి లాజిక్స్ మీకు ఐడెంటిఫై చేయలేరు ఎగ్జామ్ కండిషన్స్లో. కాబట్టి ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఓకే, ఇది ఓన్లీ అడ్వాన్స్ MCQ సాల్వింగ్ స్ట్రాటజీస్ అవసరం తెలిస్తేనే ఇలాంటివి మనం చేయగలం ఎగ్జామ్ కండిషన్స్లో. కాబట్టి ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం స్కోర్ ఎలా మనం పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేయాలి, మిగతా కాంపిటీషన్ ఎలా బీట్ అవుట్ చేయడానికి ట్రై చేయాలనేవే ఈ స్ట్రాటజీస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ దొరికే ఉంటుంది, అంటే ఎగ్జామ్ కండిషన్స్లో మన ఓఎంఆర్ షీట్తో ఎలాగా మనం బ్యాలెన్స్ చేయాలనేది. ఓకే, సో నా పర్సనల్ స్ట్రాటజీస్ కూడా మీకు చూపించాను, షేర్ చేశాను. అండ్ నేను ఎగ్జామ్ కండిషన్స్ ఎలా సాల్వ్ చేస్తాను కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ ఏదైతే APPSC గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ 2023 ఉందో, సో దాంట్లోనే క్వశ్చన్సే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే అక్కడ మీరు హై లెవెల్ డిఫికల్టీ ఫీల్ అయ్యారో, సో దాంట్లోనే కొన్ని క్వశ్చన్స్ని నేను నా అడ్వాన్స్ MCQ సాల్వింగ్ టెక్నిక్స్తో నేను సాల్వ్ చేశాను. ఓకే, సో ఇది మెయిన్ థింగ్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అవుతాయి. ఈ అడ్వాన్స్ MCQ సాల్వింగ్ స్ట్రాటజీస్ మాత్రం దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మ్యాక్సిమం ఈ 50-50 ఛాన్స్ ఉన్నాయి చూసుకోండి మీరైతే. విత్ 100% యాక్యురసీ రౌండ్ 1 అది కంపల్సరీ అవ్వాలి అండ్ రౌండ్ 2 50-50 ఛాన్సెస్, ఇది త్రూ క్యాల్కులేటర్ రిస్క్ అనేది తీసుకోండి. సో రౌండ్ 3 అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండ్ కొంచెం ఎగ్జామ్స్ ఎక్కువ క్లియర్ చేసిన వాళ్ళకి ఇవి ఐడియా అనేది దొరుకుతుంది క్వశ్చన్ చూసినవండి. కాబట్టి ఇది ఆప్షనల్ కింద పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైతే అస్సలు నాలెడ్జ్ లేదో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ నాకు ఆ బేసిక్ ఐడియా ఉంది ఆ కీవర్డ్, క్రానికల్స్ అనే కీవర్డ్ మీద. సో దాన్ని బట్టి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ క్రానికల్స్ అనే దాన్ని నేను ఐడెంటిఫై చేయలేదు, ఇప్పుడు దాని మీనింగ్ కూడా నాకు ఫ్లాష్ అవ్వలేదు అనుకోండి, ఏం చేయాలి, వదిలేయాలి. సో ఇది కంప్లీట్ బౌన్స్ అని ఫిక్స్ అయిపోయి టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి జంప్ అయిపోవాలి. లేకపోతే లక్ అనే ఫ్యాక్టర్ మీద వెళ్ళాలంటే గ్యారంటీ పోతుంది. సో లక్ అనేది పనికిరాదు మ్యాక్సిమం ఎగ్జామ్ కండిషన్స్లో. అలాగే టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే తప్ప రైట్ ఆన్సర్కి ఎరగరు. ఇలాంటివి కొంచెం టైం కన్జ్యూమింగ్ అనమాట, టైం కిల్లర్స్ అంటాం మేమైతే. ఓకే, కాబట్టి వీటిని లాస్ట్లో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ని మనం డీకోడ్ చేసి సాల్వ్ చేయడానికి ఒక 1.5 minute పట్టింది అనుకోండి, దాని ప్లేస్లో మనం చూడండి ఇలాంటి 4th క్వశ్చన్ అలాగే ఫస్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసొచ్చు. ఓకే, కాబట్టి కొంచెం బౌన్సర్స్, టైం కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లాస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మెయిన్ థింగ్. సో ఇలాంటి స్ట్రాటజీస్ కొంచెం అవసరం ఎగ్జామ్ కండిషన్స్లో. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇవి కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు హెల్ప్ అవుతే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో ఇది మెయిన్ థింగ్. ఇవి కొన్ని డీడే టిప్స్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను.
Okay, that's it for video and thanks for watching.